హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తను విత్ దుర్గా. ఏంటి ఓపెన్ చేస్తున్నా అనుకుంటున్నారా? రెజన్ ఆర్ట్ కోసం షార్ట్ వీడియోలో చెప్పాగా, ఆ మెటీరియల్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ ఆ ప్యాక్లో ఏముందో చూద్దాం రండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దుర్గా ఎలా ఫీల్ అయ్యాడో చూపిస్తా అండ్ ప్రాసెస్ కూడా మీకు అర్థమవుతుంది. వీడియోని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదైతే ఇరికా బ్రాండ్ నుంచి ఆర్డర్ పెట్టా. ఇది 3:1 రేషియో రెజన్ అండ్ హార్డ్నర్. రెజన్ 225 గ్రామ్స్, హార్డ్నర్ 75 గ్రామ్స్ వచ్చింది. పేపర్ కప్స్ ఒక 5 ఇచ్చారు. ఇది బబుల్స్ రిమూవర్. రెజన్ మిక్స్ చేసుకోవడానికి స్టిక్స్ అండ్ గ్లౌజెస్ ఇచ్చారు. ఇది 10x10 వుడెన్ ఫ్రేమ్. ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇవి మా ఎంగేజ్మెంట్ దండలు 2024 ఫిబ్రవరిలో అయ్యింది. ఇవి మా పెళ్లి దండలు 2024 ఆగస్టులో అయ్యింది. ఇవి మా రిసెప్షన్వి. నీట్గా ప్రిజర్వ్ చేయడం వల్ల ఎలా అయినా ఉన్నాయి. ఎంగేజ్మెంట్ అయ్యి 1.5 year అవుతుంది. పెళ్ళి అయ్యి 1 year అవుతుంది. ఒక్కో దండలో నుంచి కొన్ని పెటల్స్ అయితే తీస్తున్నా. పెళ్ళికి రిలేటెడ్ అయిన థింగ్స్తో ఎమోషనల్లీ కనెక్ట్ ఉంటాం. సో దండలు ఫుల్గా కట్ చేయలేదు, అక్కడక్కడ తీస్తున్నా. అన్నీ సపరేట్ చేసి పెట్టేసుకున్నా. ఎంగేజ్మెంట్వి సపరేట్గా అండ్ పెళ్ళివి అండ్ రిసెప్షన్వి కూడా సపరేట్గా పెట్టుకున్నా. సో ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేద్దాం. పసుపు కుంకుమతో స్టార్ట్ చేసా. ఫస్ట్ ఎంగేజ్మెంట్వి వేస్తున్నా. రోజ్ గార్లెండ్స్ కాబట్టి అస్సలు పాడవలేదు, ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఆ దండలో యూజ్ చేసిన గోల్డెన్ రోజెస్ కూడా పెడుతున్నా. మన దగ్గర 3 డిఫరెంట్ దండలు ఉన్నాయి కాబట్టి ఈ 3 లైన్స్లో సపరేట్గా వేస్తున్నా. ఇలా 3 లైన్స్లో సపరేట్గా పెట్టుకున్నాక మా పెళ్ళి ఫోటో ఒకటి పెట్టుకున్నా. దండల్లో యూజ్ చేసిన గోల్డెన్ రోజెస్ కూడా కార్నర్స్లో పెట్టుకుంటున్నా. ఇవి నా పెళ్లి గాజులు. మాకు రెడ్ అండ్ వైట్ బ్యాంగిల్స్ వేస్తారు. పెళ్ళైన 16 days వరకు తీయరు, కానీ నేనైతే 3 months వరకు ఉంచుకున్నా. ఇవి మా పెళ్లి బాసికాలు. ఇది తను కట్టిన పెళ్లి పసుపు తాడు. మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు, లైక్ అక్షంతలు లాంటివి. రిసెప్షన్ దండలో యూజ్ చేసిన జిప్సీ పూలు కూడా పెట్టా. సో ఇలా మనకి నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఇంకా రెజన్ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసినప్పుడు గ్లౌజెస్ అండ్ మాస్క్ యూజ్ చేయండి, కెమికల్స్ కాబట్టి. ఇది 3:1 రేషియో కాబట్టి 3 cups ఆఫ్ రెజన్స్, 1 cup ఆఫ్ హార్డ్నర్ తీసుకుందాం. ఫుల్గా మిక్స్ చేయండి, అది మిక్స్ అయ్యే వరకు. ముందుగా సెట్ చేసుకున్న వుడెన్ బాక్స్లో వేసుకుందాం రెజన్ని. ప్రాసెస్ కొంచెం లెంతీ కానీ రిజల్ట్ అయితే బాగుంటుంది. నాకైతే 300 grams కాకుండా ఇంకొక 750 grams పట్టింది. టోటల్ 1050 grams. 725 grams రెజన్, 325 grams హార్డ్నర్ యూస్ చేసా. ఫుల్గా వేసాక 24 hours హార్డ్ అవుతుంది. నేను స్లోప్లో పెట్టా. సో రెజన్ అంతా 1 sideకి వచ్చేసి హార్డ్ అయిపోయింది. దాన్ని తీయడానికి ఉండదు. సో అలా పెటల్స్తో కవర్ చేసా. చాలా బాధ అనిపించింది. మీరు చేసుకుంటే ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు, అవి మళ్ళీ బయటకు కూడా రావు కదా. ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
దుర్గా ఏమంటాడో అనుకున్నా, తను కొంచెం డల్ అయ్యాడు. కానీ నేను ఫీల్ అవుతున్నా అని ఇంకా జోక్స్ వేశాడు. సో ఇలా నా సర్ప్రైజ్ రివర్స్ అయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.